బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ గౌడ్ సారు సినిమా లెక్కనే డైలాగులు కొట్టిండు. మా జోలికి వస్తే 48 గంటలల్లో మీ ప్రభుత్వాన్ని నాశనం చేస్తా అన్నాడు. మళ్ళా దానికి పొన్నం ప్రభాకర్ సారు ఎట్లా అరుచుకున్నారు ఎరకేనా? వారెవ్వ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి టక్కబర్ లడై నడుస్తున్నదులో ఈ అలా మహేశ్వర్ గౌడ్ సార్ ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ప్రెస్ మీట్ పెట్టి గీ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతానని తెలియజేస్తున్నా. ఇన్నర్ కదా నువ్వు 48 గంటలలో ప్రభుత్వాన్ని కూలుస్తాం మేము అనుకుంటే అనుకొచ్చిండు. మరి ఈ మాటకు మంత్రి పొన్నం సారు ఎట్లా అరుచుకున్నాడు ఇనుండ్రి. పాడిందే పాట పాస్పర్ల ఏంటది దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది కారణం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చాదరైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినా, తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. అగో ఇంటిరు కదా, ఆ సారేమో అట్లా ఈ సారేమో ఇట్లా ఐసీకి తైసి అని తగ్గుతూనే లేరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, బీజేపీ పార్టీ లీడర్లు. చూడాలి మళ్ళా వీళ్ళ ఊపు వీళ్ళ డైలాగులు ఏడు దాకా పనిచేస్తాయో, పార్లమెంట్ ఎలక్షన్స్లల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో ఏమో.